కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనకి మొన్న ఫ్రైడే చూసినట్లయితే సెన్సెక్స్ 0.26% డౌన్తో 75,939 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. అదే మనకి నిఫ్టీ చూసినట్లయితే 22,929 జస్ట్ పాయింట్ మనకు వచ్చేసి 0.44% డౌన్తో మనం ఇక్కడ చూస్తున్నామండి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ మనకి సేమ్గా ట్రేడ్ అవ్వడం, నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు. సో రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు, రేపు ఏంది ట్రేడింగ్ అనేది ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఓకే, సో మేజర్గా మనం నిఫ్టీ చూసినట్లయితే మన లెవెల్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 1:2 దాకా మనకి లెవెల్స్ డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయ్యి మనకి డౌన్ సైడ్ మూమెంటం అయితే బ్రేక్ అయ్యి మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది, ఎందుకంటే మనము ఒక స్టాప్ లాస్ అనేది ఎంత పెట్టుకొని మనము ఎంటర్ అయినట్లయితే ఆల్మోస్ట్ మనకి 1:3 దాకా మనకి రిటర్న్స్ అనేది రావడం జరిగింది. సో రిస్క్ రివార్డ్ రేషియో 1:3 అనేది మనకి ఇక్కడ అయితే మనకి కనపడింది. అండ్ ఎవరైతే ఎంట్రీ ఇచ్చుంటారో వాళ్ళకి వచ్చేసి మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకొని ఉండొచ్చు. రేపు ఎలా ఉండొచ్చు అనేది కూడా ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. నిఫ్టీ వచ్చేసి నాకు రేపు ఈజీగా డౌన్ సిగ్నలింగ్ అయితే కనిపిస్తుందండి. స్టార్టింగ్ నాకు ఈజీగా డౌన్ సిగ్నలింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్. సో ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది మనకు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. సో 22,913 సో 22,913 దగ్గర ఈఎంఐ ప్యాటర్న్ ప్రకారం నాకు ఎంట్రీ అయితే ఇచ్చింది. సో నాకు వచ్చేసి టార్గెట్ వచ్చేసి 22,780 అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. విత్ జస్ట్ స్టాప్ లాస్ ఆఫ్ మనకు వచ్చేసి 964 అండ్ 920. సో 44 పాయింట్స్ మనం స్టాప్ లాస్ తీసుకుని ఉంటుంది. మనకి 22,780 దాకా నాకు వచ్చేసి డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ అయితే మనకైతే ఇదైతే టచ్ అవుతుందండి. రేపు మార్నింగ్ ఆఫ్టర్ 10 అనేది మనం చూసినట్లయితే ఇంకోటి మనకి ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఏబీసీ ప్యాటర్న్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో నేను అప్ సైడ్ ఎప్పుడు మనకు వచ్చేసి కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాను, ఈ 22,964 980 లెవెల్స్. ఈ 22,980 లెవెల్స్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో అప్పుడే నేను ఏబీసీ ప్యాటర్న్ ద్వారా నేను వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేయడానికి చూస్తాను. కాకపోతే ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది యాజ్ పర్ ఏబీసీ ప్యాటర్న్ ప్రకారం మనకి స్టాప్ లాస్ అనేది 22,897 అనేది తీసుకోవాలి. సో ఫర్ కాల్ ఆప్షన్కి వచ్చేసి మనం స్టాప్ లాస్ అనేది తీసుకోవాలండి. కాకపోతే నాకు వచ్చేసి ఇంకా మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది అన్నట్లుగానే, ఎందుకంటే మనం 7 డేస్ బ్యాక్ మనం చూసినట్లయితే నియర్ అబౌట్ 1,000 to 1,500 పాయింట్స్ కరెక్షన్ ఉండొచ్చు అన్నట్లుగా మనము డిస్కస్ చేశాము. సో ఆ రోజు వచ్చేసి మనకి ఒక 250-300 పాయింట్స్ పెరిగిన తర్వాత నుంచి మనకు వచ్చేసి మార్కెట్లో విపరీతమైన కరెక్షన్ అయితే రావడం జరిగింది. చూడండి, సో ఇక్కడ వచ్చేసి మనం డిస్కస్ చేసాము. ఇక్కడ నుంచి మనము గమనించినట్లయితే నియర్ అబౌట్ 23,500 నుంచి మనకు వచ్చేసి 22,750. సో ఆల్మోస్ట్ మనకి 750 పాయింట్స్ అనేది కరెక్షన్ అయితే జరిగింది. సో 23,000 మనకి ఈ క్యాండిల్ హై తీసుకున్నట్లయితే దగ్గర 23,750 నుంచి 23,000 మనకి 22,750. సో ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ డౌన్ అయితే మనకి రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 8 సో 8 రెడ్ క్యాండిల్స్ అయినా కానీ మనకు వచ్చేసి ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్ వచ్చేసి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అనేది జరిగింది. కొంత అప్ సైడ్ మనకి క్లోజింగ్ అనేది జరిగినా కానీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం నాకు 22,780 లెవెల్స్ నెక్స్ట్ కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ డౌన్ అంటే సో మనకి 22,786 ఏదైతే ఉందో ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి చాలా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది 21,800 లెవెల్స్ దాకా. సో 21,800 లెవెల్స్ దాకా అయితే కనిపిస్తుంది. అంటే ఇంకో 1,000 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫిల్ చేయబోతుంది. సో ఈ యొక్క క్యాండిల్స్ ఏదైతే మనకి ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తుందో ఇది వచ్చేసి హానర్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. సో 21,750 ప్రస్తుతం 22,750 ఉంది కదా, ఇంకా మనకి ఈ గ్యాప్ కూడా ఫిల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మార్కెట్లో అంత నెగిటివ్ ప్రెషర్ అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, మన ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనం పిఈ పుట్ ఆప్షన్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసాము. సో మంచి లెవెల్స్లో మనకు వచ్చేసి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అండ్ మనకు వచ్చేసి ఎవరైతే ఎంట్రీ అయ్యి ఉంటారో ఈ గ్రాఫ్ను ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకొని ఉండొచ్చు. కాకపోతే రేపు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఏందనేది మనం చూసినట్లయితే, సో మనకు వచ్చేసి ఈ లెవెల్స్లో నేను వచ్చేసి ఈ లెవెల్ దగ్గర నేను వచ్చేసి రేపు సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను. 49,023. సో 49,023 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను డౌన్ సైడ్కి సెల్ చేద్దాం అనుకుంటున్నాను విత్ 48,700 లెవెల్స్ టార్గెట్. ఓకే, అండ్ స్టాప్ లాస్ వచ్చేసి నాకు 49,200 అనేది నేను స్టాప్ లాస్ తీసుకుంటున్నాను.
ఒకవేళ మీరు అప్ సైడ్ కనుక మనకి ఎంట్రీ అవ్వాలంటే మాత్రం మీరు అప్ సైడ్ ఎంట్రీ అవ్వాలంటే మాత్రం ఈ 49,300 లెవెల్స్ అయితే తీసుకోండి. సో 49,300 లెవెల్స్ అండ్ ఇది 49,200 ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ప్రకారం 49,200 అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇది ఇండికేషన్ నాకు డౌన్ సైడే ఇండికేషన్ ఉంది. సో డౌన్ సైడే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే నేను రేపు ఈ 49,200 అప్ సైడ్ వచ్చేసి కాల్ ఆప్షన్ అండ్ 49,023 డౌన్ సైడ్ నేను పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాను విత్ మినిమల్ స్టాప్ లాస్తో నేను వచ్చి పొజిషన్ తీసుకున్నాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డౌన్ సైడ్ నాకు 49,700, అదే నాకు అప్ సైడ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 49,500 దాకా కనిపిస్తుంది. ఓకే, సో మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుందండి. ఓవరాల్ మనకి డే క్యాండిల్ ప్యాటర్న్ చూస్తే ఓవరాల్గా మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడండి. నాకు ఇది 47,800 లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఇంకో ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో మనకి నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ అయితే ఉంది. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాము. జెన్ టెక్నాలజీస్ ఇది వచ్చేసి మనకి డ్రోన్స్ అండ్ డిఫెన్స్ సంబంధించి ఈ టెక్నాలజీ ప్రొవైడింగ్ కంపెనీ అండి. సో ఇది రీసెంట్గా వెక్టార్ టెక్నిక్స్ అండ్ బైరో రోబోటిక్స్ కూడా ఇది ఇన్వెస్ట్ చేస్తుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ మనకి డిఫెన్స్ ట్రైనింగ్ సొల్యూషన్స్, సో జెన్ టెక్నాలజీస్ అన్నట్లే మనము ఆల్రెడీ మనకి తెలిసింది. ఇది ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ కింద ఈ రెండిట్లో కూడా మనకి ఎక్విజిషన్ అయితే తీసుకుంటుంది అన్నట్లుగా చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే సో దీని ఎక్స్పాన్షన్ మేజర్గా నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీతో పాటు మనకి ఈ డ్రోన్కి సంబంధించి కానివ్వండి, సో అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ స్ట్రెంథనింగ్ కానివ్వండి ఉపయోగపడుతుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా జెన్ టెక్నాలజీస్ అయితే మీరైతే ఇన్వెస్ట్ అయితే చేయండి. సో జెన్ టెక్నాలజీస్ అయితే మీరైతే ఇన్వెస్ట్ అయితే చేయండి. మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది, మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ నుంచి సిఏజిఆర్ నెక్స్ట్ 2 ఇయర్స్కి 50% గ్రోత్ అన్నట్లుగా కూడా వీళ్ళు వచ్చేసి చెప్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా. ఏదన్నా మనకి క్వేరీస్ ఉన్నా డౌట్ ఉన్నా మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.